Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కడప టీడీపీలో కొత్త రాజకీయం. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఝలక్. కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆయన భర్త శ్రీనివాసులరెడ్డి వ్యవహారంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్లు లేదు, తొక్కా లేదన్న శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముస్లిం మైనారిటీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. పార్టీకి మొదటి నుంచి సేవలందించిన వారిని పక్కన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడపలోని పలువురు మైనారిటీ టీడీపీ నేతలు పెద్ద దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవిరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో తిరుగుబాటు వర్గాన్ని కమలాపురం నేత పుత్తా నరసింహారెడ్డి దగ్గరకు తీసుకున్నారు. పార్టీని కాపాడాలంటూ పుత్తా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అధికారం వచ్చి ఏడాదిన్నరైనా పార్టీ సీనియర్లను పట్టించుకోలేదని ఆరోపించారు. దీనికి తోడు అంతా తమ కుటుంబ పెత్తనమేనంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై నిరసన తెలిపారు. ఇంతవరకు ఒక్క మైనారిటీ నేతకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడపకు రాకముందు నుంచి పార్టీ తరఫున కష్టాల కోర్చి ముందుకు తీసుకెళ్లామని సీనియర్ నాయకులు అన్నారు. మరోవైపు కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరుతో రోజుకో వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ శ్రేణులు మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి వ్యవహారంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీలో రోజుకో వర్గం తిరుగుబాటు బావుట ఎగరవేయడంతో ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో టీడీపీలో మరో వర్గం ఏర్పడినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.